నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ వర్ణి మండల్ వర్ణి గ్రామ పంచాయతీలోని విలేజ్లో మున్సిపాలిటీ పరిస్థితి ఈ విధంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ రైతు అసామి స్థలంలో వేయాలా లేదా పంచాయతీ రోడ్డు మీద వేసుకుని పంచాయతీ రోడ్డు మీద నుంచి పట్టుకెళ్ళి ఆతలు పాడేస్తారా? అక్కడ మనకి అక్కడ ఇది ఉంటుంది కదా, ఏంటి గుట్టలో ఉంది మనకి, అది డంపింగ్ యార్డు, అక్కడికి పట్టుకెళ్ళి వేయాలి. అది తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడేసారు? ప్రస్తుతం ఒక అసామి స్థలంలో వేసారు. పంచాయతీ స్థలాన్ని వేయవలసిన స్థలాన్ని ఒక అసామి ఏమో కబ్జా చేసాడు. చూడండి అవన్నీ ఎలాగున్నా ఏంటి పరిస్థితులు అన్నీ చూడండి. దీన్ని కూడా పంచాయతీ వారు సమర్థిస్తున్నారంటే ఇంక నేనేమనుకోవాలి? పంచాయతీ వారు ఊరికి శుభ్రతనే పరిశుభ్రతనే చెబుతారా, లేకపోతే కక్ష కట్టి ఏదో వ్యక్తి మీద రుద్ది అనుకూల వ్యక్తులకి సహకరించారా? ఇది తగిన న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒల్లూరు కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ డైరీ ఫారం పెట్టాడు. డైరీ ఫారం పెట్టి చుట్టుపక్కల వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తున్నాడు. ఇక్కడ ఒక ఇత్తనం పోతున్న అనే దాన్ని ఉంచాడు. దానికోసం చుట్టుపక్కల గ్రామాలలో రోజుకి 4-5 వస్తుంటాయి, చేస్తుంటాయి. ఆ వ్యాన్లో తీసుకురావటం, ఇక్కడ మా రోడ్లో ఈ చౌరస్తాలో దించడం, ఇక్కడ గలీజ్ ఖరాబ్ చేయటం. దానికేమో 500 రూపాయలు తీసుకోవటం, దాని పని ముగించి దాన్ని పంపడం, 500 దాన్ని ఇంట్లో పెట్టుకోవడం. ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు, బాధలన్నీ కలిపేమో మా మీద రుద్దేయటం. ఇక్కడ మాకు చాలా అశుభకరంగానే ఇబ్బందికరంగానే ఈ స్మెల్, వాసన ఇవన్నీ భరించలేకపోతున్నాం మేము. అందువలన మేము మీకు విలేకరుగా మీకు మొరపెట్టుకునేది ఏంటంటే, ఇది నలుగురికి ప్రజలకి తెలియజేయాలని, ఇందులో వాస్తవాన్ని గ్రహించాలని. రెండోది, ఈ పంచాయతీ రోడ్డు ఇటు ఇలాగా ఈ చుండ్రు, ఆయన పేరు తెలియదు కానీ చుండ్రోళ్ళు నెహ్రూ వకీల ఫారం వాళ్ళ శాలలోకి ఉన్న దారిది ఇదంతా ఆక్రమించుకుని ఈ గడ్డి మెట్టేయటం వాస్తవంగా నేను చెప్పక్కర్లేదు. మీరే ఫోన్ ద్వారా కానీ మీ కళ్ళ ద్వారా కానీ చూసి దీన్ని రికార్డు చేసుకోండి. ఇది పంచాయతీ రోడ్డు మీద సీసీ పోసిన రోడ్డు మీద తాటర పెట్టడం. రెండోది గడ్డి మెట్టేయటం. ఇంకా కొంచెం ముందుకు వస్తే కనుక ఇవి ఇక్కడ చెడ్డేయటం. అంటే ఇది రోడ్డే అంటారా మొత్తం? ఇది పంచాయతీ రోడ్డే, ప్రూఫ్తో శుద్ధం ఉంది. ఇదిగో ఈ లోపలికి వచ్చి దీన్ని కూడా కొద్దిగా వీడియో కవర్ చేసుకోండి. ఇదిగో దున్నపోతుల కోసం స్టాండ్, బర్రెల కోసం, ఎదొచ్చిన బర్రెల కోసం ఇదిగో బర్రెలు కట్టడం ఇస్తున్నాం. ఈ డైరెక్ట్ మీరు వీడియో తీసుకుంటే కనుక చేలోకల్లా ఇది దారి ఇక్కడ దాకా కూడా గవర్నమెంట్ పంచాయతీ ద్వారాగా సీసీ రోడ్డు పోసారు. దీన్ని కూడా నేను రుజువు చేయగలను. ఇన్ని చేసి ఇన్ని చెంది నేను వ్యవసాయ పరికరాల పని కోసమో వ్యవసాయం కోసమో ఒక తాట రోడ్డు కొని నేను రోడ్డు మీద పెడితే వ్యక్తిగత కారణాల వలన కొందరు నాయకులు, బడా నాయకుల్ని చేతిలో పెట్టుకుని వాళ్ళ ద్వారా నా మీద ఒత్తిడి తెచ్చి పంచాయతీ నుంచి నాకు కంప్లైంట్ ఇప్పించి నా ఇలువను దిగజార్చే ప్రయత్నం చేశాడు. కాబట్టి నేను రోడ్డు మీద ఉంది తీసేయాలని అనుకుంటే తీసేస్తాను, లేదా ఎక్కడైనా కొనుక్కుని ఇంకో స్థలంలో పెట్టుకుంటాను, లేదా తాటరాన్ని అమ్మేసుకుంటాను. కానీ నేను చేసినంత న్యాయంగా న్యాయపరంగా ఆయన చేత కూడా చేయించాలని ఈ వీడియో ద్వారాగా మీ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ సరైన చర్య తీసుకుని ఇదంతా ఖాళీ చేయించాలని, ఈ డైరీ ఫారాన్ని దీనివల్ల కలుగుతున్న ఇబ్బందాన్ని ఎవరన్నా అధికారులు కానీ వచ్చి, పంచాయతీ వారు కానీ డిపో వారు కానీ ఎవరన్నా వచ్చి ఈ ఇబ్బంది అంతా పరిశీలించి చూసి ఇక్కడ తగిన న్యాయం చేయాలని నేను పంచాయతీ వాళ్ళని కోరుతున్నాను.